ఒక రోజు పూరి ఆలయంలో జగన్నాథ స్వామి కోసం మహాభోగాన్ని తయారు చేస్తున్నారు. వంటశాలలో వందల మంది భోగాన్ని తయారు చేస్తున్నారు. అప్పుడు ఆశ్చర్యంగా అక్కడ జగన్నాథ స్వామి ప్రత్యక్షమయ్యారు. నాకు చాలా ఆకలిగా ఉంది, నాకు ఇప్పుడే భోజనం కావాలి అని జగన్నాథ స్వామి వాళ్ళని అడిగారు. కానీ భోగం ఇంకా పొయ్యి మీదే ఉంది. అక్కడ ఉన్న వాళ్ళెవ్వరికి కూడా భోజనం ఇంకా సిద్ధం కాలేదు అని చెప్పే ధైర్యం లేదు. అప్పుడు జగన్నాథ స్వామి భోజనం తయారయ్యేంత వరకు ఇక్కడికి దగ్గరలో ఉన్న గ్రామంలో నా భక్తుడు మాధవుడి ఇంటికి వెళ్లి తినేసి వస్తాను అని అదృశ్యమయ్యారు. ఆ గ్రామంలో మాధవ అనే పేరుతో ఒక పేద రైతు ఉండేవాడు. అతని దగ్గర డబ్బు బంగారం ఏమీ లేదు, తినడానికి కూడా సరిగ్గా తిండి ఉండేది కాదు. ఒక చిన్న పాత్రలో సాధారణమైన కిచిడి చేసుకుని ఆ కుటుంబం తినే సమయంలో ఒక సాధువు అక్కడికి వచ్చారు. బాబు, నాకు చాలా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఉంటే పెట్టండి అని అడిగారు. అప్పుడు ఆ మాధవుడు తను తినడం కోసం దాచుకున్న కిచిడిని ఆ సాధువుకు పెట్టాడు. సాధువు ఎంతో ప్రేమతో ఆ కిచిడి తిని, మాధవ, నువ్వు పెట్టిన ఈ భోజనం నాకు సమర్పించే మహాభోగం కంటే ఎంతో బాగుంది అని చెప్పి ఆ సాధువు అతని కళ్ళ ముందే అదృశ్యమైపోయారు. మరోవైపు పూరిలో మహాభోగం తయారయ్యింది. పూజారి ఆ మహాభోగాన్ని జగన్నాథుడికి సమర్పించడానికి వెళ్ళగా జగన్నాథుడి విగ్రహానికి కిచిడి తాలూకా ఎంగిలి అంటుకుని ఉంది. అది చూసి ఆలయంలో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఆ రోజు అందరికీ తెలిసింది, భగవంతుడు మీరు బంగారు వెండి పాత్రల్లో పెట్టారో లేదో అని చూడరు, మీరు ఎంత ప్రేమతో పెట్టారు అని మాత్రమే చూస్తారు. అందరూ జై జగన్నాథ్ అని కామెంట్ చేయండి.